హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఒక సినిమా చూడడం జరిగింది, చిరంజీవి అని. అందులో ఒక మంచి సారాంశం గల నీతి ఉంది, అది మీతో పంచుకుందామని ఈ వీడియో. బస్సులో ఒక 50 మంది ఒక కొండ మీదుగా ప్రయాణిస్తున్నారు. సడన్గా కొండ మధ్యలోకి వెళ్ళాక పిడుగులు పడడం స్టార్ట్ అయ్యాయి. బస్సు ముందుగా పడుతున్నాయి. అయితే బస్ డ్రైవర్ వెనక్కి తీద్దాంలే అని వెనక్కి పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వెనక్కి కూడా స్టార్ట్ అయ్యి ఆ బస్సుని మధ్యలో ఆపేశాక ముందు వెనక 2 చోట్ల పిడుగులు పడుతూ ఉన్నాయి. ఇదంతా గమనించిన ఒక పెద్ద ఆయన, ఆ బస్సులోని పెద్ద ఆయనకి ఒక ఐడియా వచ్చింది. చూడండి, మనలో ఎవరికో ఆయుష్ అయిపోయినట్టుంది, అందుకే యమధర్మరాజు ఈ విధంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. సో మనం ఒక్కొక్కరిగా దిగి ఆ పిడుగులు పడే చోట నిల్చుందాము, ఆ తరువాత మనం ముందుకెళ్దామని చెప్పాడు. ఈ విధంగా ఒక్కొక్కరు దిగి ఆ పిడుగులు పడే చోట దగ్గరికి వెళ్ళారు. కానీ ఎవరికి ఏం కాలేదు. ఇలా 49 మంది అయ్యాక చివరిగా ఒక వ్యక్తి, నేను వెళ్ళనండి, నాకు భార్య పిల్లలు ఉన్నారు అంటే అందరూ బలవంతంగా అతన్ని కిందికి దింపారు. అయితే ఎప్పుడైతే అతను కిందికి దిగాడో ఆ బస్సు మీద పిడుగుపడింది. ఆ 49 మంది కూడా చనిపోయారు. అంటే దీని అర్థం ఆ బస్సులో ఉన్న పుణ్యాత్ముడు ఆ వ్యక్తి ఒక్కడిని కాపాడడానికి ఆ 49 మందిని కూడా ఏం చేయలేదు. అతను కింది దిగాక ఆ బస్సు మీద పిడుగుపడి అందరూ చనిపోయారు. ఆ వ్యక్తి బతికాడు.